అంటే అంజయ్ గారు ఇప్పుడు 2020లో దరఖాస్తు చేసుకున్నప్పుడు ఒక వ్యక్తి పేరు మీద ఉంటుంది. నెక్స్ట్ అది సేల్ డీడ్ చేసుకుని అది అమ్మకం జరిగింది అనుకోండి, అది వేరే వ్యక్తి మీదకి వెళ్తుంది. అప్పుడు దాని ప్రొసీడింగ్స్ ఏ రకంగా ఉంటాయి ప్రస్తుతం అయితే? రైట్. ఇప్పుడు మీరు అడిగిన మంచి ప్రశ్న. ఎందుకంటే ఈ 4 ఏళ్లలో చాలా ప్లాట్లు ఎక్స్ వై జెడ్ ఇట్లా వ్యక్తుల పేర్ల మీదకి మారుతూ పోయినాయి సార్. ఉదాహరణకి ఎక్స్ అనేట ఆయన పేరు మీద ఉండే, ఆయన ఎల్ఆర్ఎస్ అప్లై చేశాడు, తర్వాత వై పోయింది, జెడ్ పోయింది, ఇప్పుడు జెడ్ ఆయన దగ్గర ఉందనుకోండి ప్లాట్. పేరు ఆయనదే ఉండనియండి, ఇబ్బంది ఏం లేదు, మీరు పేమెంట్ కట్టండి అని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఓకే, మీకు పేమెంట్ మనిషికి కడుతున్నట్టు కాదు, దాన్ని అట్లా క్రైటీరియాలు తీసుకునేది లేదు, ఆ ప్లాట్కి కడుతున్నామా లేదా అనేదే ఇంపార్టెంట్. కాబట్టి పేమెంట్ చెయ్యండి, ఆ ప్లాట్కి మనం పేమెంట్ చేసినాం, అది ఎల్ఆర్ఎస్ క్లియర్ అయింది అంతే తప్పితే పేరు మార్పిడి చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు రీసెంట్గా చిన్న మార్పులు, ఇప్పుడు మనము సంబంధిత ఆఫీస్కి వెళ్తే మన ఫైల్ ఏ పరిధిలోకి వస్తుందో వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం ఎంటర్ అప్లికేషన్ పెట్టినప్పుడు సర్వే నెంబర్ తప్పు కొట్టో, ఎక్స్టెంట్ తప్పు కొట్టో, ఇంకేదన్నా ఇతరత్ర అంశాలు ఏదన్నా తప్పుగా ఎంటర్ చేసి ఉంటే కూడా వాళ్ళు ఇప్పుడు కరెక్షన్ చేస్తున్నారు. ఓకే, సో ఆ అవకాశం ఉంది. రెండవది, ఇంకొక వ్యాలిడ్ అంశం మీకు మీ దృష్టికి, వ్యూవర్స్ దృష్టికి తీసుకురావాల్సింది ఏంటి అంటే, అసలు నేను ప్లాట్ కొనుక్కున్నా కానీ దానికి ఎల్ఆర్ఎస్ కట్టిండా లేదా నాకు తెలియదు. ఒక ఆయన ఎన్ఆర్ఐ, ఆయన ఇక్కడ లేడు, ఎవరిని అప్రోచ్ కావాలో తెలియదు, ఆయన ఫోన్ నెంబర్ కూడా లేదు. ఓకే, అటువంటి ఆ డాక్యుమెంట్ 2020 తర్వాత కొనుక్కున్న, 20 కంటే ముందు కొన్నదే కావచ్చు, కానీ ఎల్ఆర్ఎస్ కట్టిండో కట్టలేదో నాకు తెలియదు. కట్టుంటే హ్యాపీ, నేను యాక్సెస్ అవ్వచ్చు. కట్టకపోతే ఏం చేయాలి అంటే, ఇప్పుడు లేటెస్ట్ ఒక 4 రోజులు అయింది, ఒక ఆప్షన్ ఇచ్చింది డిపార్ట్మెంట్. ఏంటంటే, మీరు ఎల్ఆర్ఎస్ 2020 కొట్టిన తర్వాత వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత దాంట్లో హోమ్ అని అడుగుతుంది, లేదా అప్లికేషన్ డీటెయిల్స్ సర్చ్ అని కూడా ఒక ఆప్షన్ ఉంది. అప్లికేషన్ డీటెయిల్స్ సర్చ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటే చాలా క్లియర్గా, ఆల్రెడీ మీకు అప్లికేషన్ నెంబర్ ఉంటే ఆ నెంబర్ కొడితే మీకు డీటెయిల్స్ వస్తాయి. అప్లికేషన్ నెంబర్ లేనప్పుడు డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్ అని అడుగుతుంది. అదర్ డీటెయిల్స్ని మనం గాక సెలెక్ట్ చేసుకుంటే అక్కడ క్లియర్గా వివరాలు అడుగుతుంది, ఏ జిల్లా, ఏ మండలం, ఏ ఊరు, ఏ సర్వే నెంబరు, ఓకే, ఎవరు అప్లై చేశారు. ఎందుకంటే మనం ప్లాట్ 2020 కంటే ముందు వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం కొన్నాం, ఆయన అప్లై చేసిండో లేదో మనకు తెలియదు, కానీ కొన్నాం, మొన్న కూడా కొన్నాం అనుకుందాం. ఆయన పేరు క్లియర్గా, ఆయన డాక్యుమెంట్లు ఏముందో అది క్లియర్గా మనం ఎంటర్ చేయాలి. అందులో సర్వే నెంబరు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి కింద క్లిక్ చేస్తే అది అప్లై చేయబడ్డదా లేదా కూడా మనకు తెలుస్తుంది. మనం ఏదో డిపార్ట్మెంట్ పోవాల్సిన అవసరం లేదండి. ఓకే, నన్ను చాలామంది ఈ మధ్య అడిగారు, నేను నిన్న ఈవినింగ్ నేను అబ్జర్వ్ చేశాను, ఇది 4 days నుంచి ఈ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. అంటే మీరు ఇప్పుడు చెప్తున్నట్టుగా అంటే ఫోన్ నెంబర్లు మారుతూ ఉంటాయి, అలాగే పేర్లు కూడా మారడం ఉంటుంది, దీనికి కరెక్షన్స్ సాధ్యం అవుతుంది అంటారు? ఉంది సార్. ఫోన్ నెంబరు మనం అప్డేషన్ చేసుకోవాలన్నా మనం క్లియర్గా వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్డేషన్ చేసుకోవచ్చు. అటువంటి ఆప్షన్స్ ఉన్నాయి, చాలా క్లియర్గా ఆప్షన్స్ ఉన్నాయండి. మనకు ఆల్రెడీ అప్లికేషన్ వివరాలు మనకు తెలిసి ఉంటే, ఆ 1000 రూపాయలు కట్టిన ఫీజు సంబంధించిన పేపర్ మన ముందర ఉందనుకోండి, ఆ డీటెయిల్స్ అన్నీ అందులో ఎంట్రీ చేస్తే చాలా క్లియర్గా మనం ఫోన్ నెంబర్ కూడా మార్చుకోవచ్చు. డీటెయిల్స్ ఏం తెలియనప్పుడు అదర్ డీటెయిల్స్, అప్లికేషన్ సెర్చ్, డీటెయిల్స్ సెర్చ్ అనేది కొట్టినప్పుడేమో ఈ రకంగా ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ రకంగా డీటెయిల్స్ అన్ని తీసుకోవచ్చు. ఒకసారి డీటెయిల్స్ వచ్చినాక మన ఫోన్ నెంబర్ని అప్డేషన్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదండి. ఇది చాలా మందికి ఎదురవుతున్న సమస్య. ఇప్పటి వరకు చాలా మందికి తెలియక ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇది కొత్త ఆప్షన్ వచ్చిందండి, మన ద్వారా చాలా మందికి ఈ విషయం వెళ్ళాలి. అదర్ డీటెయిల్స్ సెర్చ్లోకి వెళ్తే క్లియర్గా అసలు అది అప్లై చేయబడ్డదా లేదా మనకు తెలుస్తుంది. అయితే చాలా తక్కువ టైం ఉంది సార్, ఈ తక్కువ టైంలో తెలుసుకునే స్టేజ్ కాడనే ఉన్నాం ఇంకా. అవును, కానీ అందుకనే చాలా తక్కువ మందే అయ్యారు. ఇప్పటి వరకు నేను మొన్న ఏదో పేపర్లు చూసా, ఇప్పటి వరకు 500 కోట్ల రూపాయలు వచ్చినాయి, 1 లక్ష పైచిలుకు అప్లికేషన్స్ క్లియర్ అయినట్టుగా వచ్చింది. అంటే ఇప్పుడు ఈ మార్చి 1 నుంచి ఇప్పుడు ఎవరు జరిగినటువంటి దీంట్లో 1 లక్ష పైచిలుకే 1,16,000 15,000 అన్నట్టుగా ఫిగర్ ఉంది, ఒక 500 కోట్లు మాత్రమే వచ్చినాయి అన్నట్టుగా ఉంది. సో ఎందుకు ఇదంతా డిలే అయింది, ఎందుకు ఫాస్ట్గా కావట్లేదు అని అంటే, చాలా ఇక్కడ ఒకటి సార్, సాఫ్ట్వేర్లో లోపాలు ఉన్నాయి. అవును, సాంకేతిక సమస్యలు. అందుకని ప్రీ ఇంటిమేషన్ లెటర్లు కొన్ని వేల అప్లికేషన్లకి 0 వచ్చింది సార్, పేమెంట్ 0 పే చేయమని వచ్చింది. ఎట్లుంటుంది? చిట్యాల్లో చౌటుప్పల్లో మా ఫ్రెండ్ ఉంటాడు, ఆయన పెట్టాడు స్క్రీన్ షాట్ తీసి, అట్లా కాదురా బాబు, నువ్వు ఇప్పుడు రైజ్ గ్రీవియన్స్ అని కూడా ఉంది, దాంట్లో నీ అప్లికేషన్ నెంబర్ కొట్టి ఇట్లా మిస్టేక్ వచ్చిందని చెప్పి నువ్వు అప్లోడ్ చేయి. అయితే గ్రీవియన్స్లో మనము మన యొక్క ప్రాబ్లము అక్కడ పెట్టినా కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి ఆన్సర్ రావట్లేదు. అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో ఒక అప్లికేషను, మనకు రెగ్యులర్గా టచ్లో ఉండే పిల్లోడు, ఆయన 3 సార్లు గ్రీవియన్స్ పెడితే
రెస్పాన్స్ రాలే. కానీ ఒక పర్సన్ని పంపించి అప్లికేషన్ ఇచ్చి పంపిస్తే వెంటనే వాళ్ళు సిస్టంలో అక్కడ లోకల్గా చెక్ చేసి వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చారు. పొరపాట్లు ఏమున్నాయి, అప్లికేషన్లో ఉన్న పొరపాట్లని సరిచేయండి అని అంటే కూడా ఆ గ్రీవెన్స్ అప్లికేషన్ పెట్టడానికి గ్రీవెన్స్ తెలియజేయడానికి ఉంది అక్కడ ఆప్షన్. కానీ సంబంధిత అధికారులు ఇమ్మీడియట్గా ఆ గ్రీవెన్స్ని అటెండ్ అవ్వట్లేరు, డిలే చేస్తున్నారు. వాళ్ళని డైరెక్ట్గా అప్రోచ్ అయినప్పుడు మాత్రం పని అవుతుంది. ఇది నాకు అనుభవంలో అర్థమైనటువంటి అంశం అండి. అంటే ఇప్పుడు సుమారు 25 లక్షల వరకు అప్లికేషన్లు వచ్చాయంటున్నారు. మరి అన్ని సైట్లకు వెళ్ళి అక్కడ చెక్ చేసే వెరిఫికేషన్ చేసే సామర్థ్యం ప్రస్తుతం ఉందా అనే ప్రశ్న కూడా ప్రతి ఒక్కరిలో కూడా వినిపిస్తుంది. ప్రభుత్వం యొక్క టార్గెట్ ఏంటంటే ఇప్పుడు ఫీల్డ్లోకి వెళ్ళి ఓకే అండి మీరు డబ్బులు కట్టండి అని చెప్పే విధానం కాదు. ప్రభుత్వం విధానం ఏంటనంటే ముందు డబ్బులు కట్టండి, ఆటోమేటిక్ ఫీజు జనరేషన్ సిస్టమ్ ద్వారా, అంటే కంప్యూటర్ అంటే సాఫ్ట్వేర్ ఆ రకంగా రూపొందించి ప్రతి అప్లికేషన్ని దాంట్లో రన్ చేయటం మూలంగా, ఆన్లైన్లో ఉన్నాయి అప్లికేషన్లన్నీ, అట్లా రన్ చేయటం మూలంగా ఆ 200 మీటర్లు దూరంగా చెర్లకి కుంటలకి దూరంగా పెట్టిన ఆ అప్లికేషన్లన్నీ అవి సుమారుగా అట్లా దూరం పెట్టిన ఒక 5 లక్షలు నేను చెప్తున్నారండి. అంటే దగ్గర 20 లక్షల అప్లికేషన్ అట్లా రన్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్కి ఫీజు ఇంటిమేషన్ లెటర్లు పంపించారండి. అంటే ఫీజు కట్టు, నువ్వు ఫస్ట్ ఇంటిమేషన్ ఇచ్చిన ఫీజు కట్టు, అది అబ్నార్మల్గా ఉంటే గ్రీవియన్స్లో రేజ్ చేయి అని వాళ్ళు చెప్తున్న విషయం. ఫీజు కట్టినాక మేము తర్వాత ఫీల్డ్ మీదకి వచ్చి వెరిఫికేషన్ చేస్తాం. నీ ప్లాటు అర్హతమైందా కాదా రెగ్యులరైజ్ చేయడానికి. అనర్హమైంది అనుకోండి, నీ ప్లాట్ అర్హత లేదు, నీ ప్లాట్ చేయొద్దు, ఏదో ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు నువ్వు ఆల్రెడీ కట్టిన దాంట్లో 10% అమౌంట్ని కట్ చేసుకుని మిగతా అమౌంట్ని మీకు తిరిగి నీ అకౌంట్కి వేస్తాము అని చెప్తున్నారు. ఇది జరుగుతూ ఉంది. అయితే చాలామంది నన్ను అడిగారు, నేను కూడా కొంత అనుభవించున్నా. ఒకసారి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కో లేకపోతే అటు ధరణి ద్వారా పే చేసిన ఫండ్స్ కానీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి చాలానాలు ఇతరత్ర కట్టినటువంటి అమౌంట్స్ కానీ వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రావాలంటే సంబంధిత పేపర్లు అన్నీ సబ్మిట్ చేసినా తిరిగి తొందర రావండి. అవి కూడా ఇన్స్టాల్మెంట్స్ రూపంలో వస్తాయి. కొంతమంది ఏం భావిస్తున్నారనంటే ప్రీ ఇంటిమేషన్ లెటర్లు ఇచ్చినా పేమెంట్ చేయమన్నా కూడా అరే డబ్బులు కడతాం, రేపు అది రిజెక్ట్ అవుతుంది, ఆ డబ్బులు ఇయ్యడు, రిజెక్ట్ అవుతుంది, ఎందుకు వాడు వచ్చి రాని అదేదో 25% నాకు రాకపోతే ఏమైంది అనుకుంటున్నాడు. అందుకనే చాలామంది అమౌంట్ కట్టట్లేరు. అయితే నేను నా ఫ్రెండ్స్కి నేను ఇంతకుముందు 1-2 వీడియోలలో చెప్పిన దాని ప్రకారంగా నేను అది ఏంటంటే మన గవర్నమెంట్ 25% రిబేట్ ఇచ్చింది. 25% రిబేట్ ఇచ్చింది, ఇది ప్లస్ పాయింట్. మీకు కాన్ఫిడెంట్ ఉంది, ఇబ్బంది లేదు, కాలువలకు దగ్గర లేదు, డిస్ప్యూట్ లేదు, గవర్నమెంట్ ల్యాండ్ కాదు, అసైన్మెంట్ ల్యాండ్ కాదు, సీలింగ్ కాదు, ఇవన్నీ కాన్ఫిడెంట్గా నీకు అవగాహన ఉన్నప్పుడు ధైర్యం కట్టిపడేసాయి. డెఫినెట్గా అంటే అబ్నార్మల్గా లేదు నీ ఇన్ఫర్మేషన్ అంతా రాంగ్ ఎంట్రీ చేసి ఉన్నాము, ఇటువంటి కాదు, ఏం చేయలేదు, అంత పర్ఫెక్ట్గానే అప్లికేషన్ పెట్టాము అనే కాన్ఫిడెంట్ నీలో ఉంటే పేమెంట్ చేయండి, వెనక ముందు ఆలోచించకు, పేమెంట్ చేసేయమని చెప్పేస్తున్నాం. సో అట్లా పేమెంట్ చేస్తే మనకు 25% రిబేట్ వస్తుంది. వాళ్ళు నిదానంగా ఎప్పుడో ఫీల్డ్ మీదకి వచ్చి వెరిఫికేషన్ చేస్తారండి. అంత కరెక్ట్గా ఉంటే ఇంకా సర్టిఫికెట్ ఇవ్వడమే కదా ఆలస్యం, అది కూడా అప్లోడ్ చేస్తారు. కానీ ప్రభుత్వం అలా కాకుండా మీరు ముందు ఒక 10% కట్టండి, లేకపోతే ఒక 20% కట్టండి, రిమైనింగ్ ఫీల్డ్ వెరిఫికేషన్ చేసినాక ఒకసారి 10% 20% కట్టినాక మీరు ఫీల్డ్ వెరిఫికేషన్ చేసినాక మిగతాది కట్టండి అని ఉంటే ఈజీ కట్టుండే వాళ్ళు. గతంలో అట్లా ఉండే, గతంలో ఏముండే 151 జీవోలో గత గవర్నమెంట్లో 2015లో తెచ్చారు జీవో. ఆ జీవోలు ఎలా ఉండే అంటే ముందే మనం 10,000 రూపాయలు కట్టేవాళ్ళం ఒక అప్లికేషన్కి. ఇక అది క్లియర్ కాకపోతే ఇక అటే 10,000 ఇక తిరిగి ఇచ్చేది లేదు. ఆ పద్ధతుల్లో ఉంటే కొంత బాగుండేది. ఇప్పుడు 1000 కట్టించారు, మొత్తం కట్టమంటున్నారు, రిజెక్ట్ చేస్తే 10% కట్ చేసుకుని మిగతా ఇస్తామంటున్నారు. ఎందుకంటే స్క్రూటినీ ఛార్జెస్, ఫీల్డ్ వెరిఫికేషన్ టైం అంతా వేస్ట్, ఇదంతా అవుతున్నందుకు గాను కొంత ఖర్చుల నిమిత్తం తీసేసి రిమైనింగ్ ఇస్తామంటున్నారు. భయం జనాలలో ఏముందనంటే ఒక్కసారి డిపార్ట్మెంట్కి వెళ్తే రిజెక్ట్ అయితే డబ్బులు వస్తాయో రావో అని చాలామంది ఆలోచిస్తూ కొంతమంది ముందుకు రావట్లేరు అని నాకు అనిపిస్తుంది.